గారు పోటీ చేశారు. బీజేపీ తరఫున లంకాల దీపక్ రెడ్డి, ఇదే దీపక్ రెడ్డి పోటీ చేశాడు. 14% వచ్చింది. ఎంఐఎం తరఫున ఎవరు సైఫుద్దీన్ అంటే ఒక ఆయన పోటీ చేసిండు. సో ఈ క్రమంలో ఇక్కడ మనం గమనిస్తే ఈ బీజేపీకి 14%, ఎంఐఎంకి 4%, 18%. ఈ 18% ఓట్లు కాంగ్రెస్ వాడకుండా చేసారు వీళ్ళిద్దరు కలిసి, బీజేపీ ఎంఐఎం కలిసి. సో దానివల్ల ఏమైంది, కాంగ్రెస్ 35% ఓట్లు, గెలిచిన బీఆర్ఎస్కి 44%, అంటే 9% ఓట్లు తేడా ఉంది. రైట్. సో ఈ 9% ఓట్లు ఉంటే 18% ఓట్లు కాంగ్రెస్ పడకుండా చేశారు బీజేపీ ఎంఐఎం కలిసి. సో ఇప్పుడు ఎంఐఎం పోటీ చేస్తలేదు. సో అది ఒకటి అడ్వాంటేజ్ ఉంది కాంగ్రెస్కి. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క బీజేపీ పోటీ చేస్తుంది, అదే లంకాల దీపక్ రెడ్డి. అట్లనే ఇక ఈ కుల సంఘాలు, కులం పేరు, బహుజనులు యొక్క ఇవన్నీ చెప్పి బీసీల ఓట్లు కాంగ్రెస్ పడకూడదని చెప్పి, రకరకాల వాళ్ళు ఎస్సీలు ఎస్టీల ఓట్లు కూడా పడకూడదని చెప్పి, ఇక తోక లేని వాళ్ళు, ఇక్కడ లోకల్ సంబంధం లేని వాళ్ళు ఎవడు పడితే వాడు పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే